వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ సాయి సచరిత్రం 45వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 43, 44 అధ్యాయాలు కలిసి ఉన్నాయి కదా. ఆ అధ్యాయాల ప్రకారం మనం బాబా సమాధి చెందుట అనే అంశం, అట్లాగే ఆనాడు 72 గంటల సమాధి చెందటం, ఈ 72 గంటల సమాధి గురించి మనకి ఇంకొంచెం వివరం ఎక్కడ చదువుకున్నాం? మనం సాయి లీలామృతంలో చదువుకున్నాం. సాయి లీలామృతంలో మాస్టర్ గారు ఏం చెప్పారు? అట్లా 72 గంటల సమాధి చెందటం, మహల్సాపతి వారు ఆ యొక్క దేహాన్ని కాపాడుతూ ఉండటం, ఇవన్నీ చెప్పారు. ఇక్కడిలాగానే కాకపోతే అక్కడ ఇంకొంచెం వివరంగా ఏం చెప్పారు అంటే, ఆ సమాధి అనంతరం తెల్లారి బాబాకి ఇప్పుడు 3 గంటల తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మళ్లీ చైతన్యం వచ్చింది, శరీరానికి కదలిక వచ్చింది అని చెప్పి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆయన సూర్యోదయం అయ్యాక మామూలుగా తన పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు శ్యామ గారు వెళ్లి, దేవా 3 రోజుల పాటు అసలు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఏం చేశావు, ఏమీ ఎరగనట్టు ఇప్పుడు మామూలుగా లేచి చకచకా నీ పనులు చేసుకుంటూ ఇట్లా మామూలుగా ఉన్నావు అని అంటారు. అప్పుడు అంటారు, అల్లా దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ ఇలా వద్దామని అనుకోలేదు. అయితే ప్రస్తుతం రామకృష్ణ పరమహంస అనేటువంటి జ్యోతి నాలో కలవడానికి సిద్ధంగా ఉంది. వారి బాధ్యత ఇంకా నెరవేర్చవలసింది కొంత ఉన్నది కావున ఆ బాధ్యతను నీవు స్వీకరించి నీ స్థానానికి నువ్వు వెళ్ళు, వారిని ప్రస్తుతం నాలో ఐక్యం చేసుకుంటా అని అన్నారు అంటారు. అయితే శ్యామ నివ్వెరపోతాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ సాయినాథంలో చైతన్యం వచ్చిందో ఆ సమయానికి అక్కడ రామకృష్ణ పరమహంస వారు సమాధి చెందారు అనేటువంటి అంశం వారందరికీ తెలుస్తుందన్నమాట. అప్పటికే కాతే అది ఇది ఇలా అనేది తెలియదు. బలానా చోట రామకృష్ణ పరమహంస సిద్ధి చెందారుట అనైతే తెలిసింది. ఈ సద్గురువు చెప్పాక వారికి ఇంకా విషయం సంపూర్తిగా అవగతమవుతుందన్నమాట. ఇది మీకు జ్ఞాపకం వచ్చే ఉంటుంది కదా అమ్మా, అక్కడ చదువుకున్నాం కదా అది. తర్వాత ఇంకేం చెప్పుకున్నామంటే, అదే సమాధి చెందారు అని అనుకుని పూజ అవి ఎవరు నిర్వర్తించటం లేదు, యథాతథంగా వచ్చి ఆరతి చేయి అని చెప్పి లక్ష్మణ్ మామాకి చెప్పటం, వారు వెళ్లి చక్కగా ఆరతి చేసి దక్షిణ ఇద్దామని చెప్పి పిడికిడి తెరిస్తే మామూలుగా ఆ గుప్పెడు తెరుచుకోవటం, అట్లాగే సమాధి చేసే టైంలో వారి దేహం ఏమాత్రం కూడా బిగుసుకోక అతి మామూలు ధోరణిగా ఉండటం, ఇవన్నీ ఏమిటి అంటే ఆయన పరమాత్మ అనేటువంటి అని సూచించేటువంటి అంశాలు ఏమ్మా. తర్వాత ఇప్పుడు పరబ్రహ్మతత్వం ఏదైతే ఉంటుందో అది
మానవాళిని ఉద్ధరించాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తుందని చెప్పుకున్నాము? ఒక భౌతిక దేహాన్ని ఆశ్రయిస్తుంది. అయితే ఆ భౌతిక దేహంలో ఉన్నటువంటి పరబ్రహ్మతత్వం, ఆ దేహం కనుమరుగైనా కూడా అది సదా నిలిచి ఉంటుంది. ఇప్పుడు ఉన్నది అదే. అట్లా నిలిచి ఉన్నది కాబట్టే ఆనాడు సాయి ఉన్నారు, ఇప్పుడు లేరు అన్నది అవివేకం. ఆయన సదా ఉన్నారు. అంతేకాక సమాధి చెందిన తర్వాత నాకు ఇంకా బాధ్యత పెరిగిపోతుంది అని చెప్పిన మహనీయుడైన. ఆ మాటల్ని బట్టించి మనం అర్థం చేసుకోవాలి. వారు పూర్ణ పరబ్రహ్మ కాబట్టి వారి బాధ్యత రెట్టింపవటం, తర్వాత షిరిడీలో భౌతికంగా ఉన్నప్పటికీ కూడా మరి ఆత్మప్రకాశంతో ఎన్ని చోట్ల ఆయన వెలుగొందలేదు. అలాగే ఇప్పుడు భౌతికంగా లేనప్పటికీ కూడా అదే ఆత్మప్రకాశంతో ఇంకా అనేక చోట్ల అనేక రీతుల అనేక మందిని ఉద్ధరిస్తున్నారు. ఈ చరాచర జగత్తు యావత్తూ కూడా తానై ఉన్నాడు అని చెప్పేటువంటి బోధనలు, మౌన ప్రబోధాలు ఆ సద్గురుని యొక్క మార్గాన ఉన్నటువంటి మనకందరికీ కూడా కొద్దో గొప్పో మన స్థాయిల రీత్యా, మన పరిణతి రీత్యా మనకి అవగాహన ఖచ్చితంగా ఉన్నది అంటే అతిశయోక్తి కాదు కదమ్మా. ఇహ నేటి అధ్యాయ పారాయణ ఆరంభించుకుందాము. అయితే ఈ అధ్యాయం అంశం ఏమిటి అంటే కాకాసాహెబ్ సంశయం, ఆనందరావు దృశ్యము, కొయ్యబల్ల మంచం అనేటువంటి అంశాలు. పారాయణ ఆరంభించుకుందాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. గత 3 అధ్యాయములలో బాబా దివంగతులొకట గూర్చి చెప్పితిమి. సాయిరాం. వారి భౌతిక శరీరం మన దృష్టి నుండి నిష్క్రమించను గాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును. ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా ఉన్నారనియు తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు, వస్తువులందు మమకారం పోగొట్టుకొనుచో, వారి మనస్సులు భగవత్పరం కానిచో అది నిజంగా వారి దురదృష్టమని చెప్పవచ్చు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు బాబా సేవలో ఐక్యం కావలెను. కొన్నిటిని మాత్రమే సేవలో లయం చేసి తక్కిన వానిని వేరే సంచరించునట్లు చేసినచో ప్రయోజనం లేదు. పూజగాని ధ్యానముగాని చేయ పూనుకొనినచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధితోడను చేయవలెను. పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని, తల్లి గాని, సోదరుడు గాని, ఇంకా తదితర బంధువులెవ్వరు గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెతుకుకొని ప్రయాణం సాగించవలెను. నిత్యానిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి యందే మనకు పూర్తి నమ్మకం ఉండవలెను. అది నీకు నాకు మధ్య గల అడ్డుగోడను తొలగింపుము అని అనేవారు చూడు. అది ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకొనిదము. దానివలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు
కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము. వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమునకతీతులును. అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించదము. ఇది ఏ అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారం పొందెదము. వేయేలా గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనమున ఉంచుకుని ధ్యానించుట చేతను వారిని సర్వజంతుకోటి యందు చూచుటకు అవకాశం కలుగును. మనకది శాశ్వతానందమును కలుగచేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. తదుపరి అంశం కాకాసాహెబ్ సంశయం, ఆనందరావు అనుభవం. కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా ఏకనాథ భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయం బొంబాయి చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతం చదువుచుండెను. శ్యామ కాకా మహాజని కూడా అచట ఉండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి. దీక్షిత్తు ఏకాదశ స్కంధములోని ద్వితీయోధ్యాయం చదువుచుండెను. అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిళ, చమన్ మరియు కరభాజన్లు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చిరి. అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరి భక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని అవతారములను, వారి లీలలను, చమసను చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగ యుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వారి సారాంశం ఏమన్నా, కలియుగములో మోక్షము పొందుటకొక్కటే మార్గము కలదు. అదే మన గురుని లేదా హరి పాదార విందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహముతో శ్యామాతో ఇట్లనియే, నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగా ఉన్నది. దానిని ఆచరించుట ఎంత కష్టం. నవనాథులు పూర్ణ జ్ఞానులే గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేం. అట్లయిన మనకు మోక్షము వచ్చుటెట్లు? కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహెబ్ నిరుత్సాహము, నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడిట్లనెను, ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతి. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా. నవనాథుల భక్తి బలమైనదే ఉండవచ్చును, కాని మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా? హరినామస్మరణము, గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశం ఏది? శ్యామ చెప్పిన సమాధానముతో కాకాసాహెబ్ సంతుష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అని మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా ఉండెను. మరుసటి ఉదయమే క్రింది అద్భుతం జరిగెను. ఆనందరావు పాఖాడే అనువాడు శ్యామాను వెదుకుచూ పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతము చదువుచుండెను. పాఖాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో ఏమో చెప్పుచుండెను. అతను మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకం కలుగచేసెను. కాకాసాహెబ్ పురాణం చదువుటమాని
విషయమేమిటి అని అడిగాను. శ్యామ ఇట్లు నుడివెను. నిన్న నీ సంశయమును తెలిపితివి. దానికి సమాధానం ఇదిగో. బాబా పాఖాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తిగాక వేరేదియు దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు. అందరూ ముఖ్యముగా కాకా సాహెబ్ ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. ఆ వారి కోరిక ప్రకారము పాఖాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను. లోతైన సముద్రములో నడుము వరకు దిగి నేను అచ్చట నిలిచితిని. పాఖాడే అన్నమాట. హఠాత్తుగా అచ్చట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చుని ఉండెను. వారి పాదములు నీటిలో ఉండెను. బాబా స్వరూపమును చూచి నేను మిక్కిలి ఆనందించి తిని. అది నిజము వలె ఉండనే గాని స్వప్నము వలె కానరాకుండెను. దానిని నేను స్వప్నమనే అనుకోనలేదు. మాధవరావు కూడా అచ్చట నిలిచి ఉండెను. శ్యామ, ఆనందరావు, బాబా పాదములపై పడుము అని సలహా ఇచ్చెను. నాకు కూడా నమస్కరించవలననియే ఉన్నదండి. కాని వారి పాదములు నీటిలో ఉన్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లుంచగలను? నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని శ్యామ బాబాతో ఇట్లనెను. ఓ దేవా, నీటిలో ఉన్న నీ పాదములను బయటకు తీయము. వెంటనే బాబా తమ పాదములను బయటకు తీసిరి. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను. ఇహపొం, నీవు క్షేమమును పొందెదవు. భయముగాని ఆందోళనగాని అవసరం లేదు. శ్యామాకు పట్టుపంచ ఒకటి దానము చేయుము. దాని వలన నీవు మేలు పొందెదవు అనెను సాయిరాం. బాబా ఆజ్ఞానుసారము పాఖాడే పట్టుధోవతిని తెచ్చెను. మాధవరావుకి ఇయ్యవలసినదని కాకాసాహెబ్ను వేడెను. శ్యామ అందులో కొప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహాను ఇయ్యలేదు కనుక. అది చూశారా, నువ్వు తెచ్చి ఇస్తున్నావు బాగానే ఉంది, నిన్ను ఇయ్యమన్నారు బానే ఉంది, కానీ నన్ను తీసుకోమని ఇంకా చెప్పలేదుగా బాబా అన్నట్లుగా. కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకొనుటకు సమ్మతించాను. సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహెబ్ స్వభావం కావున పుచ్చుకొనుము, నిరాకరించుము అని 2 చీటీలు వ్రాసి బాబా పాదుకల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులో ఒకదానిని తీయించిరి. పుచ్చుకొనుము అను చీటీ ఎంచుటచే మాధవరావుకు ధోవతి ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. మాధవరావు అంటే శ్యామ గారే తెలుసుగా అమ్మా. మాధవరావు దేశ్ పాండే కదా ఆయన పేరు. అది శ్యామ అని చిన్న పేరుగా చెప్తూ ఉంటారు. ఇద్దరును సంతుష్టి చెందిరి. కాకాసాహెబ్ సంశయం తీరెను. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది. కాని మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములుండవలెను. వారి బోధల ప్రకారం నడవవలెను. ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసియుండును. నీ హృదయ ఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు కలరు, కాని మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును, కాని మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేలా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్య శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరమనున్నది లేదు అని. సాయిరాం. తదుపరి అంశం, కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల కొయ్యబల్ల మీద 4 చివరలా 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకొనువారు. కొన్నాళ్లు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశెను. ఒకనాడు
బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకిట్లనియే, మీకింకనూ కొయ్యబల్ల ఎందు మక్కువయున్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడవేసెదను, దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పండుకొనుటకు నాకు ఇష్టము లేదు. కాకాసాహెబ్ ఇట్లనెను, మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెదను. బాబా, అతడెట్లు బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తున పడుకొనుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయముపై ఉంచుమనదను. అచ్చటి నుండి వచ్చు భగవన్నామ స్మరణమును వినుమనదను. నేను పండుకొనచో నన్ను లేవగొట్టుమనదను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచుండును. నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను. వెంటనే కండ్లు తెరిచి కదులును. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తుల యందు ప్రేమ చేయి ఇట్లనెను, మంచిగాని చెడ్డగాని ఏది మనదో అది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది అని. అది అంటే ఉన్నదానితో సంతృప్తి చెందటం, మనకింతే ప్రాప్తం అనేటువంటి ఫండమెంటల్ తెలుసుకుంటే చాలా మనశ్శాంతిగా హాయిగా ఉండొచ్చు అన్నట్లుగా. అది అంటే మనకి ఉన్నదానితో మనం సంతృప్తి చెందటం, లేని దానికై అరువులు చాచటం, లేని దాని గురించి ఆశపడటం అవి చేస్తూ ఉంటే మనం స్వతహాగా మంచి వాళ్ళమే అయినప్పటికీ కూడా తెలియకుండానే కొన్ని రకాల అరిషడ్ వర్గాలు మనలో చోటు చేసుకుంటాయి. కాబట్టి ఇలా ఈ ఫండమెంటల్ ఏది మంచి గాని చెడు గాని ఏది మనదో అది మాత్రమే మనకి ఉంది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉంది అని అనుకుంటే ఇంకా సమస్య లేదు కదా. అట్లా తర్వాత ఈ ప్రకారంగా మనం శ్రీ సాయి సచ్చరిత్రం 45వ అధ్యాయం పూర్తి చేసుకున్నామమ్మా. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణ అరవింద అర్పణమస్తు. సద్గురువే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.